పెట్టినట్టు ఉన్నారు. ఇచ్చిన హామీల విషయంలో ప్రజల్ని మోసం చేయడంలో డబుల్ త్రిబుల్ పిహెచ్డీలు చేసిన వీళ్ళు మా గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. అధ్యక్ష, వెనకటికి ఒక ఆయన అప్పులు ఎందుకు మిగిలాయరా అంటే ఎగ్గొట్టడం చేతగాక మిగిలిపోయినాయని. వాళ్ళు ఎగ్గొట్టిన అప్పులను ఈరోజు కట్టడానికే ఈరోజు మా పరిస్థితి ఈ పరిస్థితికి వచ్చింది. దాదాపుగా 8,11,000 కోట్ల రూపాయల భారాన్ని మోపి 11% పైగా వడ్డీల భారంతో మా నెత్తిన పెట్టిపోయినా భరిస్తూ ప్రజల సంక్షేమం, ఇచ్చిన మాట విషయంలో రాజీ పడకుండా కష్టపడటం మా నైజం. సుట్టమై వచ్చి దయ్యమై పట్టిండంటే వెనకటికి ఎవడు. అధ్యక్ష, సుట్టమై వస్తే దయ్యమై పట్టిండంట. తెలంగాణ ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రజలను ఘోరంగా వంచిన వీళ్ళు మాకొచ్చి నీతులు చెప్తున్నారు. అధ్యక్ష, పాలకుండ దగ్గర అధ్యక్ష వెనకటికి ఎవరో అంట పాలకుండ దగ్గర దొంగపిల్లిని కాపలా పెట్టారట. పాలకుండ దగ్గర దొంగపిల్లిని కాపలా పెడితే పాలు కుండలు ఉంటాయి. అధ్యక్ష, వీళ్ళకు కూడా తెలంగాణ రాగానే అధికారాన్ని అప్పచెప్తే 10 సంవత్సరాలు తెలంగాణ మొత్తం దోసుకొని పంచుకొని తిని ఈరోజు తిన్నదరగకు వచ్చి ఇక్కడ లొలి పెడుతున్నారు. అధ్యక్ష, అందుకే అధ్యక్ష అందుకే ఇక్కడ మాత్రం పుత్రరత్నం గారు చిలక పలుకులు పలుకుతున్నాడు. 6 గ్యారంటీలలో ఒక్కటి తప్ప మేము అన్నీ అమలు చేస్తున్నాం. ఏ ప్రభుత్వానికైనా ప్రాధాన్యతలు ఉంటాయి. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పరివారం పలహారం వాళ్ళ వినాదం. మొత్తం తెలంగాణ మొత్తం వాళ్ళ పరివారానికి పలహారంగా మారింది. వాళ్ళ విధానం మాత్రం అదే. అధ్యక్ష, కానీ మేము మాత్రం ప్రతి క్షణం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు పరితపిస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశాం. దీనికోసం ఏకంగా 21,616 కోట్ల రూపాయలు మేము చెల్లించినాం. సన్న బియ్యానికి బోనస్ ఇస్తున్నాం. ఏకకాలంలో ప్రతి రౌండు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం. అదేవిధంగా అధ్యక్ష, ప్రభుత్వం పరిపాలన చెయ్యాలి. ప్రజలకు సమాజానికి సదుపాయాలు, మౌలిక సౌకర్యాలు కల్పించాలి. అంతేకాని ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడడం, ఎవరేం మాట్లాడుకుంటున్నారో దొంగచాటుగా వినడం చేయకూడదు. అటువంటి ప్రభుత్వాది నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఇది మన కళ్ళ ముందే మనమే చూసిన సత్యం. సొంత ఇంటి ఆడబిడ్డ కూడా నా ఫోన్లు దొంగచాటుగా ఇన్నరని ఆరోపణ చేస్తుందంటే ఎంత నీచానికి దిగజారినరో ఈ ఒక్క ఉదాహరణ చాలు. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, వాళ్ళ 10 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో ఆడబిడ్డకు ఆత్మగౌరవం సంగతి దేవుడెరుగు, గుర్తింపే లేదు. ఆడబిడ్డల చీరల్లో సైతం స్కామ్లకు కమిషన్లకు పాల్పడ్డారు. బతుకమ్మ చీరల కమిషన్లు కొట్టేసినాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఆడపిల్లలకు పంచిన బతుకమ్మ చీరలలో కూడా కమిషన్లు కొట్టిన వాళ్ళు ఆ చీరలు ఒంటి మీద కట్టుకోకుండా పొలాల దగ్గర పిట్టలను బెదిరించడానికి కట్టుకున్న పరిస్థితులు ఆనాడు చూసినాం. ఈనాడు మేము 1,20,00,000 మంది ఆడబిడ్డలకు తుమ్మలన్న 1,00,00,000 మంది ఆడబిడ్డలకే కదా చీరలు పంచింది. మన 1,00,00,000 మంది ఆడబిడ్డలకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంచితే పాలపిట్ట రంగులో ఈరోజు దసరా పండుగ నాడు పాలపిట్టలాగా మా ఆడబిడ్డలు ఆ చీరలు కట్టుకొని సభలకు సమావేశాలకు పండుగలకు వస్తుంటే చూడముచ్చటగా ఆడబిడ్డలు ఎంత ఆనందంగా ఉన్నారో మేము పంచిన చీరలతోని ఈరోజు ఈ సభ సజీవ సాక్ష్యం. మా సీతక్క, మా మంత్రి సురేఖక్క కట్టుకున్నారు ఆ చీరలు. మా ఇంటి ఆడపడుచులు కూడా ఆ చీరలు కట్టుకునేంత గొప్పగా ఈరోజు పేదలకు, ఈరోజు ఆడబిడ్డలకు అన్నగా సారె పెట్టిన, పండుగ పూట చీర పెట్టిన దాన్నైనా వీళ్ళు అభినందించాలి కదా అధ్యక్ష. ఆడబిడ్డకు పెట్టిన చీర సారెతో సమానము, దాన్నన్నా అభినందించడానికి వీళ్ళకు ముందుకు రాలేదంటే వీళ్ళు ఎలాంటి మనస్తత్వం ఉన్నోళ్ళో ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. అదేవిధంగా 10 ఏళ్ల కాలంలో ఎక్కడైనా ఆడబిడ్డలు వ్యాపారాలలో, వ్యవహారాలలో, పరిపాలనలో కనిపించారా? ఇప్పుడు ఆడబిడ్డలు మగవాళ్ళతో సమానంగా అన్నింటా పోటీ పడుతున్నారు. మేము ప్రోత్సహిస్తున్నాం. మా దృష్టిలో, వాళ్ళ దృష్టిలో ఆడబిడ్డలంటే వంటింటి కుందేళ్ళు. అందుకే పిల్లలను నా కోసం కన్నావా అని ఆయన గారు అవహేళన చేసిండు. ఇవాళ పిల్లలను కనండి, అధికంగా కనండి, బోనస్లు ఇస్తాము, ఆర్థిక సహాయాన్ని అందిస్తామని మేము విధానం తీసుకున్నాం. మంత్రిగా పనిచేసిన వ్యక్తి
ఒక తల్లి నాకు ముగ్గురో నలుగురో పిల్లలు ఉన్నారు, నాకు ఆర్థికంగా భారమైంది, కష్టమైంది, ప్రభుత్వాన్ని సహాయం చేయమని అడిగింది అధ్యక్ష. జన్వాడలో ఫామ్ హౌస్లో గుంట భూమి కూడా అడగలే ఆడబిడ్డ పాపం. ఎర్రవల్లిలో ఫామ్ హౌస్లో 2 గదుల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అడగలే అధ్యక్ష. ప్రభుత్వ నిధుల నుంచి ఏదైనా సంక్షేమ పథకం ఇవ్వమంటే పిల్లల్ని నా కోసం కన్నవా అని ఆడబిడ్డల్ని అవహేళన చేసిన చరిత్ర, బస్సులో పోతుంటే బస్సులో పోయి ఆడపిల్లల్ని అవమానించిన చరిత్ర అధ్యక్ష. మేము ఈనాడు స్థానిక సంస్థల పోటీలో ఈరోజు ఇద్దరు పిల్లల నిబంధన ఉంటే తొలగించి పిల్లలని అధికంగా కనండి. తెలంగాణ సమాజంకు అవసరం ఉన్నది, దేశాన్ని నిర్మించాలంటే పిల్లలు పెరగాలి. ఈరోజు అని మేము ప్రణాళికలు తీసుకొచ్చి వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం చదువులు కానీ అదేవిధంగా సంక్షేమ పథకాలను మేము తీసుకొచ్చి ఈరోజు మేము ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాల నుంచి ఇవన్నీ చేస్తున్నాం. అయినా కించపరిచే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అహంకారాన్ని కూడా అద్దుంటుంది అధ్యక్ష. ప్రభుత్వాలు తప్పు చేస్తే ప్రశ్నించవచ్చు, అది ప్రతిపక్షం బాధ్యత. కానీ ప్రశ్నించడానికి, అహంకారం ప్రదర్శించడానికి చాలా తేడా ఉంది. అది వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే అహంకారం వాళ్ళ జన్మ హక్కు అనుకుంటారు. అహంకారం అనేది మా జన్మ హక్కు. వీళ్ళందరిని అవమానించడం కోసమే మేము పుట్టినాము, దైవాంశ సంభూతులం అని అనుకుంటారు అధ్యక్ష. ప్రజలు ఆగ్రహిస్తే ఈసారి అది కూడా ఉండదు అధ్యక్ష. ప్రజలు భూకంపం వచ్చే ముందు కూడా భూమి మొదట కొంత కంపిస్తుంది, కొంత సమయం ఇస్తుంది. రిక్టర్ స్కేల్ మీద మీరు ఎప్పుడైనా చూడండి, సర్దిద్దుకోమని. అట్లా సర్దిద్దుకోకపోతే ఆ భూకంపంలోనే కొట్టుకొని పోతారు అధ్యక్ష. ఇక్కడి నుంచి అక్కడికి మారినరంటే భూకంపంలో వచ్చిన ప్రకంపన, ప్రజల కోపము కొంత మాత్రమే ప్రదర్శించారు. ఇప్పటికీ కూడా ఆలోచనలు కానీ అహంకారం కానీ మారకపోతే ప్రజలు అక్కడ కూడా ఉంచరు అధ్యక్ష. చరిత్రలో కనుమరుగైన పార్టీలను చాలా చూసినాం అధ్యక్ష. వీళ్ళేం అతీతులు కాదు. జనతా పార్టీ ఎంత గొప్ప పార్టీ, ఏడున్నది ఈరోజు. కాబట్టి వీళ్ళు ఏదో ఊహించుకుంటున్నారు, మేము దైవాంశ సంభూతులం, మేము దేవుళ్ళమని. అయ్యా మీరు దోపిడీదారులు, దేవుళ్ళు అనే సంగతి చాలా దూరం. నోటిఫికేషన్లు మేము ఉద్యోగాలు ఇస్తే నోటిఫికేషన్లు మేము ఇస్తామంట. 10 ఏళ్ళు ఎందుకు పట్టింది అధ్యక్ష నోటిఫికేషన్లు ఇస్తే ఉద్యోగాలు ఇవ్వడానికి? 10 నెలల్లో మేము చేసిన పని 10 ఏళ్ళలో మీరు ఎందుకు చేయలేకపోయినరు? ఇప్పుడు మీరు అంటున్న నోటిఫికేషన్లు మీరు ఇచ్చినవే కదా. మీరు ఇచ్చిన నోటిఫికేషన్ల నియామకాలు మీరు ఎందుకు చేయకుండా పారిపోయినరు? 10 ఏళ్ళు ఉన్నారు కదా. మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు మీరే నియామక పత్రాలు అందించనుంటే ఆ నిరుద్యోగ యువకులు మీకే బ్రహ్మరథం పట్టేటోళ్ళు కదా. మీరు ఆ పేదల నిరుద్యోగ యువకుల యొక్క ఆవేదన, బాధను, దుఃఖాన్ని, ఆ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని మీరు అర్థం చేసుకోక వదిలేసినందుకు ఆ ఉద్యోగ నియామక పత్రాలు అందించింది మేము అధ్యక్ష. మీరు అసంపూర్తిగా వదిలేసిన అసమర్థులు కాబట్టి సమర్థవంతంగా నియామక పత్రాలను అందించి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలబడ్డట్టు 1 సంవత్సరంలో 67,000 పైగా ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం, గొప్ప రాష్ట్రం, ఉద్యమ రాష్ట్రం తెలంగాణ. మీలాగా గాలికి వచ్చిన వాళ్ళం కాదు అధ్యక్ష. అందుకే చెప్తున్నా జాగ్రత్తగా మాట్లాడమని. అందుకే విధంగా అధ్యక్ష ఈ సభ సంస్కారానికి ఏంది, ఈ సభ సంస్కారాలకు దహన సంస్కారం చేశామని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఏ మొహం పెట్టుకొని మాట మాట్లాడుతున్నారు అధ్యక్ష? 10 ఏళ్ల కాలంలో ఈ శాసనసభలో ఎప్పుడైనా ప్రతిపక్షాన్ని మాట్లాడనిచ్చిండ్రా అధ్యక్ష? పెద్దలు జానారెడ్డి గారైనా, మిత్రుడు భట్టి విక్రమార్క గారైనా నన్ను చూస్తేనే కాళ్ళలో వణుకొస్తుండే, వచ్చినప్పుడు ఎంబడెంబడే మార్షల్స్ ఎత్తుకుపోయి బయట వేస్తుండ్రి. ఎవరికైనా ప్రతిపక్షానికి ఇచ్చిర్రా అధ్యక్ష ఎప్పుడైనా మాట్లాడడానికి? ఇవాళ స్వేచ్ఛగా ఎన్ని మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఒక్కరోజైనా ఎవరినైనా సస్పెండ్ చేసినావా అధ్యక్ష? వాళ్ళ వ్యవహార శైలి చూసినోడు అసలు ఉరిశిక్ష రాయాలి వాళ్ళ వ్యవహార శైలిని చూస్తే. అయినా మీరు భరించి మౌన మునిలాగా అక్కడ కూర్చొని మీరు విషయానికి రాండి అని పదే విజ్ఞప్తి చేసి ఏది మాట్లాడినా కూడా అవకాశాలు ఇచ్చినాము. ఇది మా ప్రజాస్వామ్య స్ఫూర్తిని మేము ప్రదర్శిస్తున్నాం. అందుకే ఆనాడు ఏం మాట్లాడినారు పాపం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసిండ్రు అధ్యక్ష. ఇంతకంటే దుర్మార్గం ఈ దేశంలో ఎక్కడైనా జరిగిందా అధ్యక్ష? నేను మాదిగా ఉపకులాల వర్గీకరణ కోసం తీర్మానం పెట్టి అడిగితే నన్ను సండ్ర వెంకట వీరయ్య, సంపత్ కుమార్ని ఎత్తి బయట పడేసిరు అధ్యక్ష. కానీ మేము వచ్చినాక ఇక్కడ కూర్చొని వాటి అన్నిటిని సర్దిద్దినాం అధ్యక్ష. అందుకే ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఒకటే అధ్యక్ష. నేను గర్వంగా చెప్తున్నా, మీ నాయకత్వంలో మేము శాసనసభ ఉన్నతిని, గౌరవాన్ని నిలబెడుతున్నాం. ప్రతిపక్షం ఈరోజు సభలో మాట్లాడే పరిస్థితి 10 ఏళ్ల తర్వాత ఇప్పుడే తెలంగాణ సమాజం చూస్తుంది. సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్షాన్ని సలహాలు అడిగే ప్రభుత్వాన్ని తెలంగాణ సమాజం మొదటిసారిగా చూస్తుంది. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని సభకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్న ప్రభుత్వాన్ని ఈరోజు తెలంగాణ సమాజం గమనిస్తుంది, చూస్తుంది. ఏ అంశంపైనైనా అర్థవంతమైన చర్చలకు ఆస్కారం ఇచ్చే ప్రభుత్వాన్ని తెలంగాణ సమాజం చూస్తుంది.
రాచరికపు ఆలోచన ఆకాంక్ష ఉన్న వీళ్లకు వీళ్ళు మాకు సలహాలు ఇస్తే మాంసం తిని మద్యం మత్తులో మంత్రాలు చదివితే ఎట్లుంటుందో గట్ల ఉన్నది అధ్యక్ష ఈరోజు సభలో వీళ్ళ వ్యవహార శైలి. అందుకే అధ్యక్ష నేను తమరి ద్వారా విజ్ఞప్తి చేసేది, సూచన చేసేది, వయసు ఉంది కాబట్టి ఓపిక ఉండాలి. ఓపుకుంటే అవకాశాలు వస్తాయి. ఓపికతో పాటు ప్రవర్తన కూడా మార్చుకోవాలి. ఇది మీ తాత ముత్తాతల ఆస్తి కాదు. ఈ కుర్చీ అనేది ప్రజలు ఇస్తే వచ్చేది. ప్రజలు ఆశీర్వదిస్తే మనం ఇక్కడ కూర్చుంటాం. అందుకోసమని ఈరోజు నేను వాళ్ళకి చేసే సూచన ఒక్కటే, ఎప్పుడు ఏది కావాలంటే అప్పుడు అది మాట్లాడతాం. నరం లేని నాలుక కాబట్టి ఎటైనా తిప్పుతామని మాట్లాడితే ప్రజలందరూ గమనిస్తూనే ఉండరు. అందుకోసమని ఇవాళ అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు ప్రతిపక్షం అని మేము భావించినాము. ధన్యవాదాలు తెలిపే సంస్కారం వాళ్ళకు లేకపోయినా నేను సభ్యులందరినీ గవర్నర్ గారి ప్రసంగానికి ఏకగ్రీవంగా ధన్యవాదాలు తెలిపి వారి ప్రసంగాన్ని ఆమోదించి తెలంగాణ పేద ప్రజల కోసం, తెలంగాణలో ఉండే దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలు, నిరుద్యోగ యువకులు, విద్యార్థులు, కార్మికుల, కర్షకుల కోసం ప్రణాళిక సిద్ధం చేసి తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావడానికి 2034లో $1 ట్రిలియన్ ఎకానమీ ఈ మంత్రివర్గము ఈ సభలో ఉన్న సభ్యులందరూ కలిసి వస్తారు. మొదటి విడతగా $1 ట్రిలియన్ చేరుకుంటాం. అదేవిధంగా రెండో విడత 2047 వరకు $3 ట్రిలియన్ ఎకానమీకి ప్రణాళికలు సిద్ధం చేసినాం. ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలపాల్సిందిగా సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు అధ్యక్ష. There are no amendments to the motion of thanks to the address by the governor. The question is that the following motion moved by Sri Balu Nayak and seconded by Adi Srinivas before the House, that address be presented the Governor as follows: that the member of Telangana Legislative Assembly assembled at this 8th